హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈరోజు సెషన్లో అర్థమెటిక్ అయిపోయింది. ఆల్జీబ్రాయిక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటి కట్ చేస్తున్నాము. చాలా ఎక్కువగా స్కిప్ చేసే క్వశ్చన్స్. చాలా మంది స్టూడెంట్స్ ఐసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళంతా ఆల్జీబ్రాయిక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీనే చాలా డిఫికల్ట్ గా ఫీల్ అయ్యి ఇక్కడే స్కోర్ అనేది లూజ్ చేసుకుంటుంటారు. కాబట్టి ఇది 9th 10th క్లాస్ స్కూల్ సిలబస్ లో వచ్చిన సబ్జెక్ట్ కాబట్టి చాలా వరకు మర్చిపోయి ఉంటారు ఈ సిలబస్ ను. అది కాక ఓల్డ్ సిలబస్ నుంచి వచ్చింది. ఆల్జీబ్రాయిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ స్కోరింగ్ వైజ్. ఎందుకంటే ఇక్కడే స్కోర్ తగ్గిపోయేది మీకు. రీజనింగ్ అర్థమెటిక్ ఎబిలిటీ ఈజీగానే ఉంటే బాగా స్కోర్ చేసేస్తారు. అండ్ ఇంగ్లీష్ కూడా మంచి స్కోర్ వస్తుంది. ఇక్కడ కూడా స్కోర్ చేయగలిగితే మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోగలరు. ఇప్పుడు 113 క్వశ్చన్ చూస్తే 111 and 12 వచ్చే స్టేట్మెంట్స్ కు సంబంధించిన క్వశ్చన్ ఉంది. ఆల్రెడీ స్టేట్మెంట్స్ పైన మనం వీడియో చేస్తున్నాము. కింద డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఇచ్చున్నారు స్టేట్మెంట్స్ టాపిక్. ఆ టాపిక్ ను మీరు అబ్జర్వ్ చేసి 111, 112 క్వశ్చన్స్ అనేది చేయండి. 113 నుంచి చూస్తే ఎన్ ఆఫ్ ఏ సెట్స్ కు సంబంధించిన క్వశ్చన్. ఏ అనే సెట్, బి అనే సెట్. ఎన్ ఆఫ్ ఏ 15, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మిడిల్ పార్ట్ 4, ఏ యూనియన్ బి అన్ని కలిపేస్తే 21. ఏ టోటల్ ఎంత? 15. ఏ టోటల్ ఎంత కావాలి? 15. ఇక్కడ ఎంత రాస్తే దీని టోటల్ 15 అవుతుందో చూడాలి. సో 15 లో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 11 ప్లస్ 4 15. ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకున్నాను ముందు 4. ఎన్ ఆఫ్ ఏ 15 కాబట్టి టోటల్ 15 కావాలి కాబట్టి 11 ప్లస్ 4 15 అవుతుంది. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్ని టోటల్ చేస్తే 21 రావాలి. ఏ యూనియన్ బి అంటే టోటల్, ఈ టోటల్ కలిపితే 21 కాబట్టి 11 ప్లస్ 4 15, 15 ప్లస్ 6 21 అయిపోయింది. ఇక మనకు కావాల్సింది ఏదో చూడండి. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే బిలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. ఏ మొత్తం రిమూవ్ చేసేయాలి అంటే బిలో మాత్రమే ఉండేది. ఎంత ఉంది బిలో మాత్రమే? 6. సో సెకండ్ ఆప్షన్ 6 అనేది చిన్న డయాగ్రామ్ వేసి చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ సెట్ X has 4 elements, then the number of relations of X that are symmetric. Symmetric relations కనుక్కోవడానికి ఫార్ములా వస్తే చాలు. ఇది symmetric relations ఫార్ములా 2 పవర్ n into n plus 1/2. ఈ ఫార్ములా వస్తే చాలు. సిమెట్రిక్ రిలేషన్స్ ఎన్ని ఉన్నాయనేది మీరు కనుక్కోవచ్చు. 2 పవర్ n into n plus 1/2. సో n ప్లేస్ లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో 2 పవర్ n ప్లస్ లో 4 into 4 plus 1 divided by 2. n into n plus 1/2. 2 1s are 2 2s are cancel అవుతుంది. 2 పవర్ 2 into 4 plus 1 5. 2 పవర్ 10. సో నంబర్ ఆఫ్ సిమెట్రిక్ రిలేషన్స్ 2 పవర్ 10 అవుతుంది. సెకండ్ ఆప్షన్. సో చాలా ఈజీ ఇది. ఏం చేస్తాము? ఓన్లీ ఫార్ములా తెలిసింటే చాలా సిమెట్రిక్ రిలేషన్స్ కు 2 పవర్ n into n plus 1/2. n ప్లస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ 10 వచ్చింది. ఇక 15th క్వశ్చన్ చూస్తే 115 క్వశ్చన్ చూస్తే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, తర్వాత ట్రాన్సిటివ్ అనే పదాలు కనిపిస్తున్నాయి. రిఫ్లెక్సివ్ అంటే a is equal to a. సిమెట్రిక్ అంటే a is equal to b అయినప్పుడు b is equal to a కూడా అవుతుంది అనేది సిమెట్రిక్. ట్రాన్సిటివ్ కండిషన్ ఏమంటే ఏ బికి ఈక్వల్ బి సికి ఈక్వల్ అయితే అప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ఏ is equal to c అని చెప్పొచ్చు. ఈ మూడు కూడా కరెక్ట్ అయితే దాన్ని ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాం. సో ఇవి కండిషన్స్. ఇవి తెలిసిండాలి ఈ టాపిక్ చేయాలంటే. ఫస్ట్ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఏ is equal to a అయితే రిఫ్లెక్సివ్, దానికి అదే కనిపిస్తుందని మిర్రర్ ఇమేజ్ లాగా. ఏ is equal to b అయినప్పుడు b is equal to ఏ అవుతే సిమెట్రిక్. ట్రాన్సిటివ్ అంటే ఏ బికి ఈక్వల్ బి సికి ఈక్వల్ అయితే ఏ is equal to c అనేది ట్రాన్సిటివ్. రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మూడు ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే దాన్ని ఈక్వివాలెన్స్ అంటాం. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్ఎస్టి రిలేషన్. ఆర్ఎస్టి పిక్యూఆర్ఎస్టి అంటారు కదా వరుసగా. రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మూడు సాటిస్ఫై అయితే దాన్ని ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాం. ఇప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. ఏం రాసుకోవాలంట? m, n ఆర్డర్డ్ పేర్స్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలంటే రెండింటిని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వచ్చేటట్లు రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెండు యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ రావాలి ఖచ్చితంగా. 1, 1 1 plus 1 2 ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 1, 3
1 + 3 4 ఈవెన్ నెంబర్. 1, 3 రాసినప్పుడు 3, 1 కూడా రాయొచ్చు మనం. ఇప్పుడు 1, 3 రాస్తే 3, 1 కూడా రాయొచ్చు కదా. 3 + 1 4. తర్వాత 2, 2 4 అవుతుంది. 2, 4 ఈవెన్ నెంబర్ కావాలి, 2 యాడ్ చేస్తే 6. అప్పుడు 4, 2 కూడా రాయొచ్చు. ఇంకా నెక్స్ట్ 3, 5 టోటల్ 8. అప్పుడు రివర్స్లో 5, 3 ఎన్ని రాయొచ్చు అంటే ఎన్నైనా రాసుకుంటూ పోవచ్చు. ఇలా ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దీంట్లో చెక్ చేయాల్సింది ఏమంటే మనం ఆర్ అనే దాంట్లో ప్రాపర్టీ రిఫ్లెక్సివ్ ఉందా లేదా, సిమెట్రిక్ సాటిస్ఫై అవుతుందా లేదా, ట్రాన్సిటివ్ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. అంటే ఏ = ఏ ఉండేటి ఉన్నాయా లేవా దీంట్లో? ఉన్నాయి. నెక్స్ట్ 3, 3 రాసుకున్నా ఏ = ఏ అంటే ఏ కామా ఏ అని అంటే ఇక్కడ కామా ఉంటుంది. ఏ కామా ఏ అనే టర్మ్స్ ఉన్నాయా లేదా, ఈవెన్ నెంబర్ అయ్యేటివి. 1, 1 ఈవెన్, 2, 2 ఈవెన్, 3, 3 నెక్స్ట్ రాస్తే ఈవెన్, 4, 4 ఈవెన్, 5, 5 అన్ని కూడా ఈవెన్ అవుతున్నాయి. కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ సిమెట్రిక్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సిమెట్రిక్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఏ కామా బి ఉంటే బి కామా ఏ కూడా ఉండాలి. ఇప్పుడు 1, 3 ఉంటే 3, 1 కూడా ఉంది దాని రివర్స్ లో. ఆర్ అనే రిలేషన్ లో 1, 3 తీసుకుంటే దాని రివర్స్ 3, 1 కూడా ఆర్ అనే రిలేషన్ లో ఉంది. అలాగే 2, 4 తీసుకుంటే దాని రివర్స్ 4, 2 కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి సిమెట్రిక్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది, రిఫ్లెక్సివ్ సాటిస్ఫై అవుతుంది. ఇక చివరి ప్రాపర్టీ ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఏం కావాలంటే ఏ కామా బి ఉండి బి కామా సి ఉంటే ఏ కామా సి కూడా ఉండాలి. అలా ఉందో లేదో చూద్దాం. 1, 3 ఉంది, అలాగే 3, 5 ఉంది. ఈ రెండు ఉండాలి. మధ్యలో 3 తీసేస్తే 1, 5 అనేది కూడా ఈ సెట్ లో రాయొచ్చా రాయలేమా? 1, 5 అంటే 1 + 5 టోటల్ ఎంత 6 ఈవెన్ నెంబర్ రాయొచ్చు. ఈవెన్ నెంబరే కదా మనకు కావాల్సింది, m+n కలిపితే. కాబట్టి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ కూడా కరెక్ట్ అవుతుంది. సో సిమెట్రిక్, రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్ 3 ప్రాపర్టీస్ కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ రిలేషన్ ఏమని పిలుస్తాం మనం? ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాం. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది, ఈక్వివాలెన్స్ రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ 116th question. A line L makes equal intercepts with the coordinate axis, passes through point 3, -4. So equation of line passing through coordinate axis అనేది x/a plus y/b is equal to 1. దీన్ని ఇంటర్సెప్ట్స్ ఫామ్ అంటాం. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. ఏమని చెప్పాడు? ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. ఇంటర్సెప్ట్స్ అనేది ఏ అనేది ఇంటర్సెప్ట్, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ లో ఎక్కడ టచ్ అవుతుంది అంటే ఏ దగ్గర టచ్ అవుతుంది, వై లో ఈక్వేషన్ లో బి దగ్గర టచ్ అవుతుంది. అంటే ఇది ఈక్వేషన్. ఎక్స్ యాక్సిస్ లో ఏ దగ్గర, వై యాక్సిస్ లో బి దగ్గర. ఇది నార్మల్ గా లైన్ ఈక్వేషన్. కానీ ఏమన్నాడంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. అంటే బి ప్లేస్ లో కూడా ఏం రాసుకోవాలి, నేను ఏ రాసుకుంటాను. బి ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే x/a ప్లస్ y/b ప్లేస్ లో కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఎల్సిఎం కింద ఏ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఏ 1 సార్ ఏ. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన పాయింట్ నుంచి పాస్ అవుతుందంట. పాయింట్ ఏమి ఇచ్చాడు? x ప్లస్ లో 3 రాసుకోవాలంట, y ప్లస్ లో -4. సో x ప్లస్ లో 3, y ప్లస్ లో -4. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. ఈక్వేషన్ కావాల్సిన ఈక్వేషన్ ఏమవుతుందంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -1. మనకు కావాల్సిన ఈక్వేషన్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -1. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ లో -1 వచ్చేసింది. సో ఈ ఈక్వేషన్ కింద ఈ పాయింట్స్ లోంచి ఎక్కడి నుంచో పోతుందంట. అంటే ఎక్స్ వై ప్లేస్ లో ఇక్కడ ఏదో సబ్స్టిట్యూట్ చేస్తే -1 వస్తుంది. అదేదో కనుక్కోవాలి. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్ లో 5, వై ప్లేస్ లో -6. 5 - 6 -1 ఫస్ట్ దే కరెక్ట్ అయిపోయింది. అదే సెకండ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. -6 + 7. 7 లో 6 పోతే +1, కానీ ఇక్కడ -1 ఉంది. ఇది కాదు. -3 + 4. 4 లో 3 పోతే 1, అది కూడా +1. 3 - 2 +1. ఇవన్నీ +1 వస్తాయి. ఇది మాత్రమే -1 వస్తుంది. కాబట్టి 5, 6 సబ్స్టిట్యూట్ చేస్తే -1 అవుతుంది. ఇది ఈ లైన్ లోంచి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఏ 2, 3 -2, -3, బి 3, 4, సి -1, 5 ఇచ్చాడు. ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉండే వర్టిసెస్ ఏ బి సి.
దెన్ ది లెంత్ ఆఫ్ ది మీడియన్ త్రూ ఏ. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉందంట, ఏ బి సి. మీడియన్ అంటే మిడ్ పాయింట్ ను కలిపేది, వర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్ ను కలిపేది. అంటే ఇక్కడ మిడ్ పాయింట్ తెలియదు కాబట్టి నేను డి అనుకుంటున్నా. బీసీకి మిడ్ పాయింట్ కనుక్కొని దీని లెంత్ కనుక్కోవాలంట. ఏ నుంచి పోయే మీడియన్ లెంత్ అంటే ఏడి కనుక్కోవాలంట. ఏడి కావాలంటే బీసీకి మిడ్ పాయింట్ కావాలి. సో మిడ్ పాయింట్ ఫార్ములా వేసి దీన్ని కనుక్కుంటాను నేను. మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. దేని బీసీకి మిడ్ పాయింట్ బి x1 y1 c x2 y2. సో x1 ప్లస్ x2, x1 3 ఉంది, x2 మైనస్ 1 ఉంది. x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 4 ప్లస్ 5 బై 2. 3లో 1 పోతే 2 బై 2, 4 ప్లస్ 5 9 బై 2. 2 2 క్యాన్సిల్ పోతే 1 1 కామా 9 బై 2 డి అనే పాయింట్. డి 1 కామా 9 బై 2 వచ్చింది. ఇక్కడ డి తెలుసు, ఏ వాల్యూ తెలుసు. ఏ వచ్చేసి 2 కామా మైనస్ 3, డి 1 కామా 9 బై 2. ఏ 2 కామా మైనస్ 3 అండ్ డి 1 కామా 9 బై 2. ఇక మీడియన్ కనుక్కోమన్నాడు. మీడియన్ ఏడి కనుక్కోవడానికి మీడియన్ అంటే దీని లెంతే కదా, ఈ లెంత్ కావాలి. లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా అంటే డిస్టెన్స్ ఫార్ములా. x1 y1 x2 y2 అనుకుంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 3 అవుతుంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, y2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 అవుతుంది, ప్లస్ 3 హోల్ స్క్వేర్. 1లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 1. ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే 2 3s are 6 బై 2. మైనస్ 1 ను స్క్వేర్ చేస్తే సో మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 9 ప్లస్ 6 15 బై 2 హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ 15 15s are 225, 2 2s are 4 అవుతుంది. 4 1s are 4 ప్లస్ 225 బై 4. 225 ప్లస్ 4 229 బై 4 అండర్ రూట్. సో అండర్ రూట్ ఆఫ్ 229 బై 4 ఇక్కడ ఉంది ఆప్షన్. చిన్న క్యాల్కులేషన్ మాత్రమే. ఫస్ట్ ఏం చేస్తాము, బికి సికి మిడ్ పాయింట్ కనుక్కుంటాం. డి వస్తుంది, డి అనే పాయింట్ ఉంది, ఏ అనే పాయింట్ ఉంది. డిస్టెన్స్ ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. డిస్టెన్స్ ఫార్ములా దీని x1 y1 ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ x2 y2 అనుకుంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకొని డిస్టెన్స్ కనుక్కుంటే కావాల్సిన మనకు లెంత్ అనేది వస్తుంది, మీడియన్ లెంత్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే sin theta is equal to 5 by 13 and theta is not in the first quadrant. theta first quadrant లేదు, కానీ sin వచ్చేసి పాజిటివ్ ఉంది. sin theta ఇక్కడ theta రాసుకుంటాను. sin అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇది sin theta పైన. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఇస్ sin theta. sin theta is equal to 5 by 13 ఇచ్చాడు, theta పెట్టేశాను. దెన్ మనం కనుక్కోవాల్సింది ఏమి, secant theta ప్లస్ tan theta కావాలి. క్వశ్చన్లో ఇది బాగా గమనించాలి. theta is not in the first quadrant. క్వాడ్రంట్స్ ప్రకారం చూస్తే ఆల్, సిల్వర్, టీ, కప్స్. ఇక్కడ అన్ని పాజిటివే. సైన్, కాసు, టాన్, కాసు, సీకెంట్, కొసీకెంట్ అన్ని కూడా పాజిటివే. ఇక్కడికి వచ్చే లోపల సైన్, కొసీకెంట్ మాత్రమే పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్ లో tan cot పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్ లో cos secant పాజిటివ్. మనకు కావాల్సింది ఇప్పుడు sin theta పాజిటివ్ ఎక్కడ ఉంది, sin theta పాజిటివ్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్ లో. సో ఇది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది యాంగిల్. ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉంది, సెకండ్ క్వాడ్రంట్ లో. సెకండ్ క్వాడ్రంట్ లో మన క్వశ్చన్ ఏముంది, సీకెంట్ tan. సీకెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఇక్కడ మాత్రమే సీకెంట్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్. tan థర్డ్ క్వాడ్రంట్ లో tan పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. కాబట్టి దీనికి వచ్చే ఆన్సర్ రెండు మైనస్లే. అంటే చివరిగా దీనికి వచ్చే ఆన్సర్ మనకు నెగిటివ్ వాల్యూ వస్తుంది. సీకెంట్ కు నెగిటివ్ వస్తుంది, tan కూడా నెగిటివ్ వస్తుంది. కాబట్టి సీకెంట్ tan మామూలుగా కనుక్కొని లాస్ట్ లో నెగిటివ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఏ బి సి అనుకుంటే పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 13 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్.
ఇందులోంచి బీసీ కనుక్కోవాలి మనం. 13 13s are 169, 5 5s are 25 is equal to BC square. 169 లో 25 పోతే 144, స్క్వేర్ ఇట్ సైడ్ వస్తే రూట్ 144 రూట్ ఎంత 12. బాగా తెలిసిన ట్రిప్లెట్ 5 12 13, 5 12 13, 12 12s are 144, 5 5s are 25, రెండు యాడ్ చేస్తే 169, 169 అంటే 13 స్క్వేర్. 5 12 13 అనేది ట్రిప్లెట్, బాగా గుర్తు పెట్టేసుకోవచ్చు మీరు, ఎప్పటికీ వస్తూ ఉంటుంది. 5 12 13 ఎక్కువగా వచ్చే ట్రిప్లెట్. 5 12 13 లో ఇప్పుడు సీకెంట్ కావాలి. సీకెంట్ అంటే కాస్ రివర్స్, కింది పక్క కాస్, దానికి రివర్స్ సీకెంట్. సీకెంట్ ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా ఇజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ 13/12. ఇక టాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 5/12. కింద ఎల్సిఎం 12, 13 ప్లస్ 5 ఉంది పైన, ఎల్సిఎం రెండింటికి 12 అవుతుంది. 13 ప్లస్ 5 18/12, 6 3s are 6 2s are క్యాన్సిల్ పోతే 3/2. కానీ పాజిటివ్ కాదు, రెండు నెగిటివే, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. నెగిటివ్ ఆన్సర్ 3/2, ఒకటే ఉంది 3/2 ఇక్కడ, రెండు పాజిటివ్ నెగిటివ్ ఇచ్చింటే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. సో 3/2 ఆన్సర్ -3/2, ఎందుకంటే ఇది క్వాడ్రంట్ 2లో సీకెంట్ ఉండదు టాన్ ఉండదు కాబట్టి నెగిటివ్ వస్తుంది, -3/2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ట్రిగ్నామెట్రీ నుండి సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు x, దెన్ 1 + x² బై 1 - x². ఇది మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఈ రిజల్ట్ గుర్తుంటుంది ఎక్కువగా మీకు. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు p గాని k గాని ఇచ్చేటాడు, దెన్ sin theta is equal to p² - 1 by p² + 1. ఈ రిజల్ట్ చాలా సార్లు చూసింటాం మనం 10th క్లాస్ లో. ఎప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ కింద మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు p, మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా సేమ్ రిజల్ట్. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు p ఆర్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు p ఉన్నా sin theta is equal to p² - 1 by p² + 1 అవుతుంది. సో సేమ్ ఇటువంటిదే క్వశ్చన్. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు p ప్లస్ లో x ఉంది. sin theta ఇస్ ఈక్వల్ ఏమవుతుంది p² - 1 by p² + 1 అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మొత్తం రివర్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, 1 + x² by 1 - x², అంటే 1 + p² by 1 - p² లాగా ఇచ్చాడు. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు p అంటే sin థీటాకు రివర్స్ అన్నమాట. sin థీటా రివర్స్ చేస్తే ఏమవుతుంది cosecant theta. ఇది ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు secant theta minus tan theta is equal to p అయితే then sin theta is equal to 1 minus p square by పైన ప్లస్ కింద మైనస్ ఉంటే కొసీకెంట్, అదే పైన మైనస్ కింద ప్లస్ ఉంటే సైన్. రెండు రివర్స్ ఉంటాయి. sin theta is equal to 1 minus p square by 1 plus p square. దీన్ని రివర్స్ చేస్తే 1 plus p square by 1 minus p square వస్తుంది. దాన్ని ఏమంటాం మనం, ఇక్కడ sin theta వచ్చేసి 1 minus p square by 1 plus p square. అది మనకు అడిగిన క్వశ్చన్ రివర్స్ లో ఉంది, అంటే సైన్ కు రెసిప్రోకల్. సైన్ కు రెసిప్రోకల్ ఏమవుతుంది, కొసీకెంట్ థీటా అవుతుంది. సో కొసీకెంట్ థీటా ఇక్కడ ఆన్సర్. ఒకవేళ కాస్ థీటా అడిగాడు అనుకోండి, ఇటువంటి క్వశ్చన్స్ లో కాస్ థీటా అడుగుతారు. ఇప్పుడు సైన్ థీటా ఏమైంది ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ లో p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1. కింద ఖచ్చితంగా ఏముంటుంది 2p ఉంటుంది. ఇది సైన్ థీటా p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1. కింద ఉండేది కాస్ థీటా, సైన్, కాస్, టాన్ అడిగితే ఇక్కడ. ఇవి మూడు రిజల్ట్స్, సైన్ థీటా, టాన్ థీటా, కాస్ థీటా. ఈ మూడింటి రిజల్ట్ దీనికి సంబంధించి secant theta plus tan theta is equal to p, then sin theta is equal to p square minus 1 by p square plus 1, cos theta is equal to 2p by p square plus 1, tan theta is equal to p square minus 1 by 2p. Next a plus b is equal to pi by 45 degrees ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది 1 plus tan a into 1 plus tan b. రెండు పక్కల tan అప్లై చేద్దాం. tan a plus b is equal to tan 45 degrees. So tan a plus b formula, tan a plus tan b by 1 minus tan a tan b is equal to tan 45 ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇదంతా అటు సైడ్ పంపించేస్తాను. సో tan a
ప్లస్ tan b ఇజ్ ఈక్వల్ టు దీంతో 1 ని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది 1 మైనస్ tan a tan b. ఈ మైనస్ అంతా ఇటు పక్కకు తెచ్చుకుంటాను. ఈ మైనస్ tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b ఇజ్ ఈక్వల్ టు 1. సో ఇంతవరకు అయిందా? మనకు కావాల్సిన ఆన్సర్ ఏమో చూద్దాం. 1 1s are 1, 1 into tan b tan b, tan a into 1 tan a, tan a into tan b tan a tan b కావాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 1 1s are 1, 1 into tan b tan b, tan a into 1 tan a ప్లస్ tan a into tan b tan a tan b కావాలి. ఇది మనకు కావాల్సింది ఫైనల్ గా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వచ్చేది 1 ప్లస్ tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b. ఇక్కడ మనకు tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b ఉంది. ఇటు సైడ్ 1 యాడ్ చేస్తాం. 1 ప్లస్ tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b ఇజ్ ఈక్వల్ టు 1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 యాడ్ చేసాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1. సో ఇటు పక్క 1 యాడ్ చేస్తున్నా, ఇటు పక్క 1 యాడ్ చేస్తున్నా. అప్పుడు ఇది మనకు కావాల్సిన రిజల్ట్ 1 ప్లస్ tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b. ఇదే కదా కావాల్సింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది 1 ప్లస్ tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b. ఇక్కడ కూడా అదే ఉంది. ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. సో ఆన్సర్ ఏమి? సెకండ్ ఆప్షన్ 2. a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 45 ఇచ్చాడు. బోత్ సైడ్ tan అప్లై చేసాము. క్రాస్ మల్టిప్లికేషన్ ఆ పక్క పంపించేస్తే 1 మైనస్ tan a tan b లోంచి మైనస్ ఇటు సైడ్ చేస్తే ప్లస్ అవుతుంది. మనకు కావాల్సిన క్వశ్చన్ మల్టిప్లై చేసి పెట్టుకున్నాను. ఇటు పక్క 1 వస్తే సరిపోతుంది. అంటే ఇటు పక్క 1 యాడ్ చేస్తున్నాను, అటు పక్క 1 యాడ్ చేస్తున్నాను. 1 ప్లస్ 1 రిజల్ట్ 2. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ది యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఇది బిల్డింగ్ అనుకుంటాను. ఇది టవర్. టాప్ నుండి బాటమ్ నుంచి ఎలివేషన్ అంటే పైకి చూస్తున్నాడు. టాప్ నుంచి గమనిస్తున్నాడు బిల్డింగ్ పై నుంచి టవర్ పైకి. బిల్డింగ్ టవర్. సో బిల్డింగ్ టాప్ నుండి బిల్డింగ్ బాటమ్ నుంచి ఒక టవర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేసినప్పుడు పైన యాంగిల్ 30 degrees, కింద యాంగిల్ వచ్చేసి 60 degrees ఉందంట. అండ్ బిల్డింగ్ హైట్ 30 meters. సో బిల్డింగ్ హైట్ 30 meters కాబట్టి దీనికి ఆపోజిట్ లో ఇదే హైట్ కదా, ఇది కూడా ఇది 30 meters. ఇంతవరకు చూడండి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 30 కాబట్టి ఇక్కడ కూడా 30 meters అవుతుంది. ఇక్కడ 60 degrees లో ఇది హాఫ్ యాంగిల్ కాబట్టి ఖచ్చితంగా ఇది 30లో ఇది హాఫ్ ఉంటుంది. ఇది ట్రిక్ అన్నమాట, షార్ట్ కట్. మనకు ఇక్కడ ఉండే యాంగిల్ ఇక్కడ ఉండే యాంగిల్ హాఫ్ ఉంటే ఇక్కడ 30 ఉంటే అందులో ఇది హాఫ్ ఉంటుంది. సో 30 ప్లస్ 15 టోటల్ టవర్ హైట్ ఈస్ 45 meters. ఫస్ట్ ఆప్షన్. ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా అయిపోతాయి. ఎగ్జాక్ట్ గా హాఫ్ ఉంటే యాంగిల్, రెండే ఎలివేషన్ యాంగిల్స్, బాటమ్ లో ఉండే యాంగిల్లో టాప్ యాంగిల్ హాఫ్ అయితే ఇక్కడ 30 ఉంటే ఇందులో ఇది హాఫ్ అవుతుంది యాంగిల్. కాబట్టి 30 ప్లస్ 15 టోటల్ ఈస్ 45. ఇంకా ఈ క్వశ్చన్ చూద్దాం. x ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ 5 ఇచ్చాడు. x క్యూబ్ కనుక్కోవాలంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలంటే x ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు 5 ఇచ్చినప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమవుతుందంటే x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 5 క్యూబ్ అవుతుంది. దీని హోల్ క్యూబ్, దీని క్యూబ్. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ఇస్ ఈక్వల్ టు 5 క్యూబ్ ఎంత? 125. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నా చూడండి. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా a ప్లస్ b హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఈ ఫార్ములా యూజ్ చేస్తాను ఇక్కడ. a క్యూబ్ అంటే x క్యూబ్, b క్యూబ్ అంటే 1/x క్యూబ్, 3ab x 1/x ఇంటూ x ప్లస్ 1/x. ఇక్కడ x క్యాన్సల్ అవుతుంది. సో x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1/x క్వశ్చన్లో ఉంది. x ప్లస్ 1/x వాల్యూ 5 ఇస్ ఈక్వల్ టు అటు సైడ్ 5 క్యూబ్ 125. సో 3 5s are
3 5s are 15 ప్లస్ 15 అటు సైడ్ పంపిద్దాం 125 ప్లస్ 15 అటు సైడ్ పోతే మైనస్ 15. సో ఆన్సర్ ఏమి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఆన్సర్ 110. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, పెద్దగా ప్రాసెస్ చేయకుండా షార్ట్ కట్ ఉంది. ఎప్పుడంటే ఎక్స్ ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు ఏ ఇస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుందంటే ఏ క్యూబ్ మైనస్ 3a అవుతుంది. ఈ ఫార్ములా తెలిస్తే సింగిల్ లైన్ లో అయిపోతుంది. ఎక్స్ ప్లస్ 1/x ఏ అయితే ఇది ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుందంటే ఏ క్యూబ్ మైనస్ 3a. ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ 5. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి ఏ ప్లస్ లో 5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5. 5 క్యూబ్ 125, 3 5s are 15 తీసేస్తే 110. సో చాలా చిన్నదిగా అయిపోతుంది. ఎక్స్ ప్లస్ 1/x ఏ అయినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ 3a అవుతుంది. సో 5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5 15 తీసేస్తే 110 వస్తుంది.